ఇదిలా ఉంటే రాజమండ్రి గత వైభవాన్ని గుర్తు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గోదావరి పుష్కరాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన రాజమండ్రిని గొప్ప సాంస్కృతిక నగరంగా డెవలప్ చేస్తామన్నారు. గోదావరి ప్రాజెక్టును టూరిజం హబ్గా మారుస్తామని ప్రకటించారు. ఇక తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజమండ్రి అభివృద్ధి చేస్తామని చెప్పారు చంద్రబాబు. ఇప్పటి రాజమండ్రి ఒకప్పటి రాజమహేంద్రవరానికి ఎంతో చరిత్ర ఉంది. కవులకు, పండితులకు, రాజులకు నిలయమైన రాజమండ్రికి గత వైభవం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇంగ్లీష్ వారు మాట్లాడుకోవడం కోసం రాజమహేంద్రవరాన్ని రాజమండ్రిగా మార్చారని చెప్పారు. అందుకే రాజమండ్రి పేరును త్వరలోనే రాజమహేంద్రవరంగా మారుస్తామని ప్రకటించారు. రాజరాజ మహేంద్రుని పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఏపీ రాజధానిగా అమరావతి నగరానికి అంకురార్పణ చేసిన బాబు ఇప్పుడు రాజమండ్రి డెవలప్మెంట్ పై కాన్సంట్రేట్ చేశారు. గోదావరి పుష్కరాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన రాజమండ్రిని కల్చరల్ క్యాపిటల్ గా డెవలప్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఎంతో మంది యుగ పురుషులకు రాజమండ్రి కేర్ ఆఫ్ అన్నారు బాబు. రాజమండ్రి ఆధునిక నగరంగా, మెగా సిటీగా, టూరిజం హబ్ గా తయారు కావాలన్నారు. ఇక్కడే ఉపాధి దొరికేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు ఆయన. 50 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్, హోటళ్లు కడతామన్నారు. ఈరోజు రాజమండ్రిని మీరు ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు దీని పేరు రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం నుంచి ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడడం కోసం దాన్ని రాజమండ్రి చేసేశారు. ఒక ఆధునిక నగరంగా తయారు కావాలి, ఒక మెగా సిటీగా తయారు కావాలి, ఒక టూరిజం హబ్గా తయారు కావాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎక్కడికో పోకుండా ఇక్కడే ఉద్యోగాలు రావాలి. వేరే వాళ్ళు ఈ ప్రాంతానికి రావాలి తప్ప వీరు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ ను టూరిజం హబ్ గా డెవలప్ చేస్తామని చెప్పారు బాబు. ప్రాజెక్టు అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి తల్లి చల్లగా చూస్తే కరువు అనేదే ఉండదన్నారు.